మెట్రో నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. 1-2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటేనే కొన్నిసార్లు గంటల సమయం పడుతుంది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో ఉండే ప్రజలు ఇలాంటివి నిత్యం చూస్తూనే ఉంటారు. అర్జెంటుగా వెళ్లాల్సి ఉండే ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం చాలా చిరాకు తెప్పించే విషయం అని చెప్పాలి. ఒకవేళ పెళ్లి రోజున కూడా అదే పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? కాసేపట్లోనే ముహూర్తం ఉంటుంది, కానీ ఒక్క వాహనం కూడా ముందుకు కదలదు. తాజాగా ఇలాంటి సిచ్యువేషనే ఓ వరుడికి ఎదురైంది. అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు పెళ్లి దుస్తులు ధరించి ఉన్నాడు. అతనికి మరికొద్ది గంటల్లోనే పెళ్లి. జీవితంలో జరుగుతోన్న అతిపెద్ద ఈవెంట్ కావడంతో అతను ముస్తాబై బయలుదేరాడు. తీరా బయటకు వచ్చేసరికి భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. కాసేపు ఎదురుచూశాడు, కానీ ఏమాత్రం వాహనాలు ముందుకు కదల్లేదు. అటు పెళ్లి టైం దగ్గర పడిపోతుంది. పైగా పెళ్లి మండపం నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ను చూస్తే ఇప్పట్లో క్లియర్ అయ్యేలా కనిపించకపోవడంతో వరుడు కారు దిగిపాడు. వేగంగా నడవడం మొదలుపెట్టాడు. అతనలా పెళ్లి దుస్తుల్లో వాహనాల మధ్య నుంచి నడిచి వెళుతుంటే వాహనదారులు అంతా ఆశ్చర్యపై చూశారు. కొందరు అతన్ని ఆపి మరీ ఏం జరుగుతోంది మాస్టారు అని అడిగారు కూడా. ఇక వరుడు హడావిడిగా ముందుకు వెళ్తుంటే వెనకాలే వచ్చిన మరో వ్యక్తి అతన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 30 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఉన్నట్లున్నాడు. పెళ్లి సమయానికి చేరావా లేదా బ్రో అంటూ కొందరు సరదాగా కామెంట్ చేశారు. ఇదే చివరి అవకాశం, చాలా భయంకరమైన ట్రాఫిక్, ఆలోచించుకో, ప్రకృతి నిన్ను ఆపుతుందేమో అంటూ మరొకరు రాసుకొచ్చారు. సింగిల్గా ఉండండి బ్రదర్, ఇదే సేఫ్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా పెళ్లి కాసేపట్లో ఉంచుకొని ఇలా నడి రోడ్డుపై ఒక వరుడు నడుస్తూ వెళ్లిన వీడియో తెగ వైరల్ అవుతోంది.